అడగాలంటే వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఏం మాట్లాడుతున్నాం మనం అంటే ఈ రోజు ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తాడు అంటే ఈ ఒక పొలిటికల్ సిస్టమ్ ని క్రిటిసైజ్ చేస్తున్నారు. పొలిటికల్ సిస్టమ్ వస్తుంది. మీరు నేను నాస్తికులు కాదు, నేను ఆస్తికుని మీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు సమాధానం. ఈ రోజు సొసైటీని నేను దేవుడు నమ్ముతాను, దేవుడు నమ్మకానికి సంబంధం లేదు. అమ్మ మాట్లాడుతుంది సమాజ సనాతన ధర్మం గురించి, నువ్వు మాట్లాడుతున్నావు సనాతనం గురించి. నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు వాడికంటే పెద్ద మూర్ఖుడు లాగా ఉన్నావు. ఏం మాట్లాడుతున్నాను? నాస్తికురాలు ఏంటండి? ఇప్పటి వరకు పిలవండి. మీరు నాస్తికురాలను ఎలా అడుగుతారు? అఘోరి అంటే ఎలా ఉండాలి, దైవాన్ని ఎలా స్మరించాలి? మీ జీవితంలో మీరు ఎన్ని దేవాలయాలను ఉద్ధరించారు చెప్పండి, ఎన్ని పూజలు చేశారు, ఏం చేశారు చెప్పండి మీరు. ఈ రోజు ఆయనకు తెలుసు మేము ఏం చేస్తున్నాం. ఈ రోజు ధర్మం గురించి మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. సనాతన ధర్మం గురించి మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. ధర్మం కోసం ఎంతమంది నిల్చుంటారు చెప్పండి? బెంగాల్లో చంపేస్తున్నారు అక్కడ హిందువులని. ఎంతమంది వెళ్తున్నారు చెప్పండి? వెళ్తున్నారు మీరు? వెళ్ళండి, ఈ రోజు వెళ్ళండి, ఈ రోజు బయలుదేరండి, ఈ రోజు వెళ్ళండి. మీరు సాటి మనిషిని మనిషిగా గౌరవించలేనిది, సమాజ హితం కోరుకోలేనిది అలాంటి వ్యక్తుల గురించి మీరు మాట్లాడుతున్నారు. బెంగాల్లో అగ్గి రాలుతోంది అక్కడ. చెప్పండి, మాట్లాడిన దాని గురించి మీరు. ఇదే మన భాగ్యనగరంలో ఎన్ని ఆలయాలు ధూప దీప నైవేద్యాలు లేకుండా అల్లాడిపోతున్నాయి. ఇదే అర్చక స్వాములకు కనీసం వారికి భుక్తి లేకుండా ఎంతమంది అల్లాడిపోతున్నారు చెప్పండి. వాళ్ళ కోసం మీరు పాటుపడ్డారా? వాళ్ళ కోసం అని చేశారా? మీరు కేవలం బ్రాహ్మణ సమాజం యొక్క పేరు పెట్టుకొని మీరు అవహేళన చేస్తున్నారు బ్రాహ్మణత్వాన్ని. తప్పు. అండ్ మీరు ఆస్తికులా నాస్తికులా మీరెవరండి నన్ను క్వశ్చన్ చేయడానికి? ఆస్తికులా నాస్తికులా ఏంటి? ఒక అఘోరా అనే పేరు చెప్పి మన ధర్మాన్ని అవహేళన చేస్తుంటే మీరు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు వారిని? ధర్మాన్ని అవహేళన చేస్తున్నారు. నువ్వు ఎంకరేజ్ చేస్తలేను అని అనడానికి అర్హత లేనే లేదు. ఏం మాట్లాడుతున్నావాడా? ఇప్పుడు మీరు ఒక ప్రూఫ్ తో లేకుండా మాట్లాడుతున్నారు కదా. మీరు కూడా చూడమ్మా. ఒక నిమిషం ఏమన్నారు? ఒక ప్రూఫ్ మతం అనేటువంటిది అదే చెప్తున్నాను. నేను అన్ని కూడా చట్ట ప్రకారంగానే చేస్తా. మీరు చెప్పింది 100% చట్ట ప్రకారంగా. లౌకిక రాజ్యంలో ఎవరికి నచ్చిన మతం చట్ట ప్రకారం ఎవరు వెళ్తున్నారు, ఎవరికి నచ్చిన పూజ వాళ్ళు చేసుకుంటారు. ఎవరికి నచ్చిన పూజలు వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరికి నచ్చిన పూజలు వాళ్ళు చేసుకుంటారు. ఎవరిని ఫోర్స్ చేయట్లేదు, ఎవరిని ఫోర్స్ చేయరు. ఏ మతానికి నచ్చిన వాళ్ళు నచ్చిన పూజలు చేసుకుంటారు. ఏం మాట్లాడుతున్నారు? నేను ఎంకరేజ్ చేయట్లేదు, డిస్కరేజ్ కూడా చేయట్లేదు. ఎవరికి నచ్చిన పూజలు వాళ్ళు చేసుకుంటారు. మత స్వేచ్ఛ ఉంది మన దేశంలో. నేను సపోర్ట్ ఏం చేయట్లేదు, నేను అఘోరిని సపోర్ట్ చేయట్లేదు. దారి తప్పిందని కూడా చెప్తున్నాను. అఘోరాలలో ఉంటారండి, అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ధర్మం ఎటుపోతోంది? ఎందుకు పద్ధతిగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, పిచ్చి పిచ్చి మెసేజ్లు ఎందుకు ఇస్తున్నారు? ఇలాంటి వాళ్ళని ప్రశ్నిస్తోంది. సనాతన ధర్మాన్ని కాపాడాలని అనేక మార్గాలుగా అనేక మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ప్రయత్నం ఎవరి మార్గంలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాడా? శ్రీనివాసస్వామి క్లారిటీ ఒకసారి. ఆయన చెప్పండి. ఆయన ఆస్తి కూడా నాచి కూడా చెప్పండి. ఎవరు మీరు? అతని అఘోరా అని చెప్పుకోబడే వ్యక్తి ఆస్తి కూడా నాచి కూడా ఖచ్చితంగా దేవుడి మీద నమ్మకం అసలు అతను చెప్పండి. అతను నాస్తి కూడా ఆస్తి కూడా దేవుడి మీద భక్తి భయం ఉండాలా చేస్తాడా? ఆ ఉద్దేశంతో పూజలు కామెంట్ చేయడం అనుకోండి, అనవసరంగా ఇబ్బందులు చెప్తున్నది. పిచ్చి పిచ్చి మాటలు మీరు యాంకరింగ్ ఏందమ్మా? మీరు పిలిచే సమయానికి ఒక అఘోరా తత్వము, సాధు తత్వము, ధర్మము, సనాతనము మీకు మొదట అవగాహన లేక ఈ వ్యవహారాలన్నీ మాకు ఎవరిని పిలుస్తారమ్మా మీరు అడగడానికి? ఆవిడ దేవాలయాల పోరాటం, ఈయన న్యాయవాది, ఈయన ఒక గురుతత్వంలో ఉన్న పురోహితుడు, ఆవిడ ఒక న్యాయవాది, నేను ఒక సాధువును కదా. మాట్లాడిన దాంట్లో ధర్మం కనబడాలి కదా. నువ్వు మాట్లాడుతుందన్న దాంట్లో ధర్మమా కాదా అధర్మమా కాదా జస్టిస్ చేసుకునేది యాంకర్స్ ఉండదా? మీకు పిలిపించేసేసి సంవత్సరం నుంచి నానా సంఖ్యలు నాగేసి ఒక పేపర్ తీసుకొస్తే ఈయన గారు వచ్చేసి 1000 కోట్లు ఉన్నాయని అంటాడు. అక్కడ ఏందమ్మా ఈ సనాతన? ఒక యాంకర్ లాగా ప్రూఫ్ ఏదైనా అడగాలి.
ఆయన గారు అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయని వాదిస్తున్నాడు. ఎక్కడే ప్రూఫ్స్ అని అడుగుతున్నాం. ఏమున్నాయి ప్రూఫ్స్ మరి? అదే మరి ఆడవాళ్ళందరికీ ఏ సమాధానం అన్నిటికీ చెప్తారు? ప్రూఫ్స్ ఉన్నాయి, Women వీడియోస్ protection వాళ్ళకి సమాధానం ఏం అన్నిటికీ చెప్తారు? ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయని చెప్తున్నాడు మరి. నేను నిన్న నైట్ కూడా మీ యాంకర్ ఏమడిగాను, అయ్యా ఎవరెవరు వస్తున్నారు చెప్పండి అని చెప్తే ఇలా ఇలా అన్నందుకు వచ్చాం కదా. ఇక్కడ ఏమైతుంది తెలుసా, మీ పిఆర్పి కోసమో టీఆర్పీ కోసమో మాకు మధ్యలో గొడవ పెట్టినట్టు అవుతుంది. కానీ సనాతన ధర్మాన్ని కాపాడినట్టుకుంటది. అది కాపాడాల్సింది అదే చెప్తాను. కాపాడాల్సింది చెప్పినప్పుడు మరి ఇలాంటి వాళ్ళు ఒక మధ్యలో అలాంటి వాళ్ళు ఉంటే మీరు అందరు ఉన్నారు కదా సనాతన ధర్మాన్ని అందరూ కాపాడతారు. మీరందరూ త్రిశూలం పట్టుకొని వచ్చారు. మీరు ఏం మీరు ఒక్కళ్ళైనా సనాతన ధర్మం కాపాడేది, ఇంకెవరు కాపాడట్లేదా? అందరూ కాపాడతారు. ఎవరి మార్గంలో వాళ్ళు కాపాడుతున్నారు. సపోర్ట్ చేసుకుంటాం. సపోర్ట్ చేయట్లేదు, నేను సపోర్ట్ చేయలేదు నేను. ఉన్నాయి, కారు ఉన్నది, కాలిపోతుంది, వస్తుంది పోతుంది, 3 కోట్లు చెక్ ఇచ్చినావు. వాళ్ళ పేరెంట్స్ పిలిపించి నీ పని చెప్పిస్తా. వాళ్ళు సాయంత్రం రేపు పిలిపిస్తా, అప్పుడు మాట్లాడు. వాళ్ళ బ్రదర్ ని పిలుపు, వాళ్ళ బ్రదర్ ని పిలుపు. ఎందుకు చెప్పాడు? ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చాడు? అమ్మ నాన్నకి ఇచ్చినాను. వాళ్ళ బ్రదర్ చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, చాలా మంది చూస్తారు పాపం. అందుకే చెప్తున్నాను నేను, ఇది అఘోరిని ఎంకరేజ్ చేయడానికి కాదు. ఎంకరేజ్ చేసినట్టుంది. ఎందుకండి ఎక్కడ ఎంకరేజ్ చేశారు? ఎవరు ఎంకరేజ్ చేశారు? నలుగురు ఖండించారు. ఎక్కడ ఎంకరేజ్ చేశారు? ఎంకరేజ్ చేసి ఆయన ఎందుకు మాట్లాడిండు అక్కడ? ఆయన కూడా సపోర్ట్ ఉన్నాడు. ఆయన ఎలాంటి భక్తి ఉంది? ఆయన భక్తి నా భక్తి వేరా? ఎల్లూరు సినిమా వదిలే మాటలే ఇవన్నీ. ఆయన వర్షన్ ఆయన చెప్తే మనందరం ఖండిస్తూ వస్తాం. ప్రూఫ్స్ లేని మాట్లాడొద్దని చెప్పారు. తప్పదు, మీరు ఆలోచనతో పోండి అమ్మా. ఏం ఆశిస్తూ మాట్లాడుతున్నారో నాకు అది కూడా అర్థమైతలేదు. తప్ప సనాతన ధర్మం కాపాడాలనే ప్రయత్నం చేస్తారు. ఎవరి మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తారు. మీరు ఒక రకంగా కాపాడితే, నేను ఒక రకంగా కాపాడితే, ఆమె ఒక రకంగా కాపాడతారు. అందరూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నం. అందుకే పవన్ కళ్యాణ్ గారు